కార్యక్రమాలు ఒక కొత్త శక్తిని ఇస్తాయి. ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఒక మహనీయుడు రూపంలో ఎన్టీ రామారావు గారు అవతరించిన తెలుగు నేలపైన ఆయన మరణం తర్వాత 30 ఏళ్ళు గడిచిపోయినా ఇంకా నేటికి ఆయన స్మరణలో యువత ప్రేరేపితమై సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండడం ఆయనకున్న పేరు ప్రఖ్యాతులను చాటుతుంది. ఆయన చేసిన సామాజిక సేవ అట్లాగే రాజకీయాల్లో ఆయన సృష్టించిన ప్రభంజనాలు, సమాజంలో మార్పు కోసం ఆయన తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు, పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే మహదాశయంతో ఆయన చేపట్టిన పథకాలు, ఇవన్నీ కూడా కలకాలం చిరకాలం గుర్తుండిపోయే కార్యక్రమాలు. అందుకనే ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మారుమూలన ఉండే రాయదుర్గం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నందుకు మేమందరం కూడా చాలా ఆనందపడుతూ ఉన్నాం. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ పేరుతో మరెన్నో చేపడతామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రక్తదాతల్లో ఎక్కువ మంది మొదటిసారి రక్తాన్ని దానం చేస్తున్న యువతీ యువకులు ఉండడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే నేటి తరం సామాజిక సేవకు దూరంగా ఉంటుందేమో అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ చాలామంది యువతీ యువకులు ఈరోజు రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా శుభ పరిణామం అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎన్టీ రామారావు గారి తనయ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకును ఆమె నాయకత్వంలో నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్కి ఎక్కువ మంది దాతలు రక్తాన్ని ఇస్తూ ఉన్నారు. బళ్ళారి విమ్స్ ఆసుపత్రికి కూడా రక్తాన్ని ఇస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఆపదలో ఉన్న వ్యక్తులను కాపాడడానికి ఎంతగానో దోహదం చేసే కార్యక్రమం. కాబట్టి ఈ పవిత్రమైన రక్తదాన యజ్ఞంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. దీనికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబానికి, అట్లాగే రాజకీయాలకు అతీతంగా తరలి వస్తున్న ప్రజలకు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించిన ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, డాక్టర్లకు, సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.